కర్నూలు జిల్లాలో ప్రధాని మోదీ పర్యటనను గ్రాండ్ సక్సెస్ చేస్తామన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. మిత్రపక్షాలు అధికార యంత్రాంగంతో కలిసి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిక్కారెడ్డి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పేరుతో నిర్వహిస్తున్న ప్రధాని సభ దేశంలోనే గొప్పగా చెప్పుకునేలా ఉంటుందని చెప్తున్నారు. ఇక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తారు. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు పార్టీ కేడర్ మొత్తం కూడా ప్రధాని పర్యటన ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమై ఉంది. దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులు తిక్కారెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ యొక్క ప్రధాని ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, మొత్తంగా పార్టీ కేడర్ ఏ విధంగా సమాయత్తమవుతుంది? కర్నూలు జిల్లాకు జీఎస్టీ పైన మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తూ ఉన్నారు. మన ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చిన ఆదేశాల మేరకు దాదాపు 5 లక్షల మందితో మీటింగ్ ఏర్పాటు చేయాలని చేశాం. ఈ మీటింగు భారతదేశంలో మొట్టమొదటిసారిగా జీఎస్టీ పైన నరేంద్ర మోడీ గారు ఎక్కడ చూడనటువంటి మీటింగ్ జరగబోతుంది. ఇన్ని లక్షల మందితో మేము మీటింగ్ జరపాలని పార్టీ నిర్ణయించడం, దానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ చిన్న కార్యకర్త దగ్గర మొదలుకొని మండలాధ్యక్షులు అందరూ కూడా కంకణం కట్టుకొని రేపు 16వ తారీఖున కర్నూలులో జరగబోయే మీటింగు భారతదేశం మొత్తం మీద ఒక పెద్ద మీటింగ్ అవుతుంది. అయితే నాయుడు గారు, మీరు చెప్పండి, అసలు ఈ యొక్క మోడీ వస్తున్న నేపథ్యంలో ఒకవైపు పారిశ్రామిక అభివృద్ధి, డ్రోన్ కేంద్రం ఏర్పాటు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మొత్తంగా ఏ అంశాలు ప్రధాని ప్రస్తావించే అవకాశం ఉంటుంది, దానికి ఏ విధంగా ఏర్పాటు జరుగుతుంది? దీనికి సంబంధించి ఈరోజు మా జిల్లా అధ్యక్షుడైనటువంటి తిక్కారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జెస్, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా సమావేశమయ్యాం. ఈ సమావేశంలో మేము తీసుకున్నటువంటి ప్రధాన నిర్ణయాలు ఏంటంటే, ఈ పశ్చిమ ప్రాంతం అంటే కర్నూలు పార్లమెంటు పరిధిలో ఎక్కువ భాగం వీకర్ సెక్షన్స్, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉన్నారు. కనీస అవసరమైనటువంటి తాగునీరు, సాగునీరు కూడా ఇబ్బంది ఉంది. మరి దీనికి సంబంధించి ప్రాజెక్టులు ఏ విధంగా అడగాలి, సాగునీరు సంబంధించి రేపు రబీ వస్తుంది, ప్రధానంగా కర్నూలు సంబంధించి ఎల్ఎల్సి మాత్రమే వస్తుంది. దీన్ని ఏ విధంగా అధిగమించాలి, ఈ సమస్యతో పాటు ఇండస్ట్రీస్ లేవు. మరి వెనుకబడినటువంటి ప్రాంతానికి ఎక్కువ వలసలు పోతున్నాయి, ఇండస్ట్రీస్ ఏ విధంగా తీసుకోవాలి అనే అంశాల మీద ఒక నివేదిక రూపంలో మేము తయారు చేశాం. తప్పకుండా మా జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసి ఆయన ద్వారా ప్రధానమంత్రి గారికి ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తాం. మొత్తంగా చెప్తున్నది, పూర్తి స్థాయిలో కూడా ప్రధాని మోదీ సభను విజయవంతం చేసేందుకు అన్ని రకాలుగా కృషి చేస్తున్నాం. ఇటు అధికార యంత్రాంగంతో పాటు మంత్రివర్గం మొత్తం కూడా ఇక్కడ కేంద్రీకృతమై అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవైపు సెక్యూరిటీ పరంగా కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటూ పోలీసు విభాగం కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపడుతున్నట్లుగా తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ బాబుతో కలిసి ధరణి కిషోర్, ఐ న్యూస్, కర్నూలు నుంచి. కామారెడ్డి జిల్లాలో దొంగ నోట్లు